టుడే ఎక్కడున్నాం కన్నయ్య మనము? జూ పార్క్. మైసూర్ టు మైసూర్ జూ పార్క్. హాయ్ అండి. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడ ఉన్నాము అని. ప్రజెంట్ మేము మైసూర్లోని జులాజికల్ పార్క్ అయిన శ్రీ చామరాజేంద్ర జులాజికల్ పార్కులో ఉన్నాము. ఇది బయట ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుంది. దాని ఆపోజిట్లో ఇలా మనం సబ్మెరైన్ లాగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ నుండి మనం ఆ జులాజికల్ పార్క్కి వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్ళకూడదు. మనకు అంతా చెకింగ్ అయ్యాకే ఇక్కడ నుంచి మనని ఇలా జులాజికల్ పార్కులోకి అలౌ చేస్తారు. ఫుడ్ అది ఇది లగేజ్ కానీ ఏమీ తీసుకెళ్ళనివ్వరు. అన్నీ బయటే పెట్టేసి రావాలి మనం. సో ఫైనల్గా జులాజికల్ పార్క్లో ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎంట్రీ దగ్గరే ఎంట్రన్స్ టికెట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఇది టికెట్ 120 రూపీస్ ఉంటుంది. ఆ టికెట్ తీసేసుకొని ఇది ఈ జులాజికల్ పార్కు 157 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. సో మనం అంతా నడవలేం కాబట్టి మేము బగ్లో బుక్ చేసుకొని మళ్ళీ దానికి స్పెషల్ ఫీ ఉంటుంది. ఎంట్రీ ఫీ దానికి కూడా వేరే, అది తీసుకొని ఇలా మేము స్టార్ట్ అయిపోయాము. ఈ పార్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 5:30 వరకే ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత క్లోజింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ వీక్లీలో ప్రతి మంగళవారం కూడా క్లోజింగ్ ఉంటుంది. ఈ జులాజికల్ పార్క్ని 1892లో మహారాజు చామరాజు వడియార్ అనే ఈ జూ పార్క్ని ఓపెన్ చేశారంట. ఇది ఆసియాలోని అతి పురాతనమైన జులాజికల్ పార్క్ అని చెప్పుకుంటారు. ఇక్కడ వన్యప్రాణులు, ఖడ్గమృగాలు అన్నీ ఉంటాయి. ఇదిగో ఇక్కడ పులి ఉంది. అలాగే పూల మొక్కలు, పండ్ల చెట్లు కూడా ఉంటాయి. ఇది జాక్ ఫ్రూట్ ట్రీ. అలాగే రకరకాల క్రొకడైల్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మెయిన్గా ఇక్కడ గోరిల్లా ఉంటుంది. గోరిల్లా అనేది మనం ఎక్కడ చూసి ఉండం, ఇక్కడే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంటుంది. అందులో కూడా రకరకాల గోరిల్లాలు కూడా ఉన్నాయి. ఇది యానిమల్స్ ఆడుకునే గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అదిగో చూడండి, గోరిల్లా అక్కడ ఉంది. చూడండి, గోరిల్లాని చూడడం ఫస్ట్ టైం కాబట్టి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మనం ఏ పార్కులోనైనా చూసి ఉండము. అలాగే పెద్ద పెద్ద సింహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే రకరకాల జింకలు, దుప్పిలు, బియర్, రకరకాల కోతులు. చూడండి బియర్ ఎలా ఉందో, అది కూడా వాటర్లో ఆడుకుంటుంది. అలాగే హిప్పోపటమస్, రైనో, అన్ని రకాల వన్యమృగాలు, ఖడ్గమృగాలు అన్నీ ఉంటాయి. అలాగే స్నేక్స్ కూడా చాలా చాలా రకాలుగా ఉంటాయి. కొండ చిలువ, నాగుపాము, శ్వేతనాగు అని చాలా రకాల పాములు ఉన్నాయి.
ఇదిగో దీన్ని చూడండి, ఇది బాహుబలి గుళ్ళకంట. చాలా హెవీ వెయిట్ ఉంటుంది, క్వింటాల్స్లో ఉంటుంది. అలాగే రకరకాల ఏనుగులు కూడా ఉంటాయి ఇక్కడ. అలాగే ఇవి చూడండి స్వాన్స్, కలర్ స్వాన్స్ చాలా అందంగా ఉంటాయి. అలాగే రకరకాల పక్షులు చాలా పెద్దవిగా ఉంటాయి. అవి బయటికి ఎటు వెళ్లకుండా వాటికి చుట్టూ నెట్ వేశారు. కింద గార్డెను అలాగే వాటర్ అన్నీ అరేంజ్ చేశారు వాటికి. అలాగే ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది జిరాఫీ. మనం జిరాఫీని కూడా ఇక్కడ చూసి ఉన్నాం. చాలా జిరాఫీలు ఇక్కడ ఉన్నాయి. అవి చాలా అంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. అవి వాటి పక్కన నిల్చుంటే మనం చాలా చిన్నగా అనిపిస్తాము. చూడండి ఎంత అందంగా ఉందో జిరాఫీ. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.